హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ వరుణ్ని సరదాగా ఆట పట్టిస్తున్నారు. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది వరుణ్ తేజ్ బాలీవుడ్ డెబ్యూట్ మూవీ కావడం విశేషం. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో చేస్తున్నాడు. సాధారణంగా వరుణ్ తేజ్ చాలా రిజర్వ్డ్గా ఉంటాడు, కానీ ఈ మూవీ ప్రమోషన్స్లో మాత్రం చాలా యాక్టివ్గా కనిపిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వరుణ్ తేజ్లో ఈ మార్పు కనిపించింది. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి చాలా సిగ్గుపడే వరుణ్ ఇప్పుడు నేరుగా ఫ్యాన్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే సినిమాలోని సెకండ్ సింగిల్ని ఒక కాలేజ్ ఈవెంట్లో లాంచ్ చేసింది మూవీ టీం. ఈ సందర్భంగా విద్యార్థులతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కనిపించాడు వరుణ్ తేజ్. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ సరదాగా వరుణ్ను ఆట పట్టిస్తున్నారు. అన్న, పెళ్లి తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది, లావణ్య రాకతోనే ఈ మార్పు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టును ముంబైలో కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే ముంబైలో 26కు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తెలుగులో కూడా వినూత్నంగా మూవీ ప్రమోషన్స్ చేపట్టేందుకు చిత్ర బృందం ఆలోచిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. ముందుగా ఆపరేషన్ వాలంటైన్ ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ చివరికి మార్చి 1కి వాయిదా పడింది. ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటుంది. వరుణ్, మానుషి ఇద్దరు జెట్ ఫైటర్స్గా కనిపించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కుతుండడం మరో విశేషం. శత్రు దేశంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసినట్లుగా సినిమా టీజర్లో కనిపించింది. ఇక వరుణ్ తేజ్ నటించిన చివరి చిత్రం గాంధీవదారి అర్జున అందరినీ నిరాశపరిచింది. దీంతో ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని వరుణ్ తేజ్ అనుకుంటున్నాడు. సినిమా ప్రమోషన్స్కి అయితే మంచి రీచ్ వస్తుంది. మరి థియేటర్లోకి వచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.